స్టేట్ నా పేరు పృథ్వీరాజ్, కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదిని. ఐఎల్ఏ జిల్లాకి నాయకత్వం వహిస్తున్నాం. ముఖ్యంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యలనే కాకుండా సమాజంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కూడా నడుం బిగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సులు, న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఐఎల్ఏ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఫౌండర్ గారికి నమస్కారం. ఓకేనా. ఈరోజు కాకినాడలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పృథ్వీరాజ్ గారి నేతృత్వంలో అధ్యక్షతన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున లాయర్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రాజ్యాంగము పట్ల అవగాహనే కాకుండా రాజ్యాంగం నైతికత అనేది సమాజంలో తగ్గిపోతూ వస్తుంది. రాజ్యాంగ నైతికత పెంచాల్సిన అవసరము ముఖ్యంగా న్యాయవాదుల మీద కానీ, అలాగే రాష్ట్రాల మీద కానీ, రాజకీయాల మీద కానీ ఉంటుంది. ఈ రాజ్యాంగ నైతికత అంటే ఏంది, రాజ్యాంగాన్ని అందరం తెలుసుకుందామనే ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో లాయర్లు అందరూ కూడా రావడం, వివిధ జిల్లాల నుంచి లాయర్లు ఇవాళ రావడం జరిగింది. అయితే ఇందులో ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టాల్లో కూడా కనీసం ఒక ప్రతి పౌరుడు కూడా తనకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా తనకి న్యాయం జరిగే పరిస్థితులలో లేదు. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలంటే లాయర్ల మీద పెద్ద బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అర్థం చేసుకోవడమే కాకుండా ప్రతి క్షేత్రస్థాయిలో కూడా పౌరులకు కూడా అర్థమయ్యే దిశలో మనము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మేమందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు కాకినాడ సంబంధించిన లాయర్లందరూ కూడా ఈ కృషి చేస్తారని చెప్పి క్షేత్రస్థాయిలో రాజ్యాంగ నైతికతని తీసుకెళ్లడంలో పాటుపడతారని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను.